అమర్పేట్ బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవంతో పాటు బతుకమ్మ వేడుకల్లో సీఎం పాల్గొంటారు. దాదాపు 5.5 ఎకరాల్లో బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది హైడ్రా. వరద ముప్పుకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకుంటూ హైడ్రా పూర్తి నిర్మాణం చేపట్టింది. ఇక ఇదే అంశంపై బతుకమ్మ కుంట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో చెరువుల అభివృద్ధిపైన ఫోకస్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అనేక చెరువులను డెవలప్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే హెచ్ఎండిఏ నిధుల ద్వారా హైడ్రా ప్రత్యేకంగా హైదరాబాద్ జిల్లా పరిధి అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి 6 చెరువులను అభివృద్ధి చేస్తుంది. మనం ఇప్పుడు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉండేటువంటి అంబర్పేట్ బతుకమ్మ కుంట వద్ద ఉన్నాం. మనం ఒకసారి చూడొచ్చు, బతుకమ్మ కుంటను పూర్తి స్థాయిలో మార్చేశారు. ఇదంతా కూడా గతంలో చెట్లు అదేవిధంగా డెబ్రీస్తో నిండిపోయినటువంటి ప్రాంతం ఈ భూభాగం అంతా కూడా. దీనిపైన చాలా కాలం నుంచి డిస్ప్యూట్ కొనసాగుతుంది. ఇది చెరువు కాదని ప్రైవేటు వ్యక్తులు అదేవిధంగా చెరువు అని ప్రభుత్వం వైపు నుంచి వాదిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు దానిని పూర్తిగా కోర్టు నుంచి కొంత ఆర్డర్ రావడంతో దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో చెరువుగా మార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది మొత్తం కూడా గతంలో 16 ఎకరాలకు పైగా ఉంది అని అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం అది 5 ఎకరాల 17 కుంటల వరకు మాత్రమే మిగిలింది. దాన్ని అంతా కూడా అక్వైర్ చేసినటువంటి ఆ భూమిని అంతా సేకరించేసి మనం చూస్తున్నాం. అక్కడ హైడ్రా అని రాసినటువంటి ప్రాంతంలో అక్కడి నుంచి పైనుంచి వచ్చేటువంటి వాటర్ అంతా, వర్షం నీరు అంతా కూడా లోపలికి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత భారీగా వరద వస్తే మళ్ళీ ఒకసారి ఈ వెంట్ సైడ్ మనం మనోరంజన ఒకసారి అటు సైడ్ చూపించేటువంటి ప్రయత్నం చేయి. ఆ వెంట్ ద్వారా భారీగా వచ్చినటువంటి వరద మరీ ఎక్కువైతే అటు నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేశారు. మనం చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా చాలా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇది తవ్వేటప్పుడే కొంత ఒక 6-7 అడుగులు లోతుకు తవ్వంగానే నీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతో చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. దీని వెడల్పు అంతా కూడా దీని చుట్టుముట్టంతా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా బతుకమ్మ ఘాట్, ఇది కుంటనే బతుకమ్మ కుంట కాబట్టి బతుకమ్మ ఘాట్, ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు బతుకమ్మను నీటిలో వదిలేందుకోసం, తమ స్వహస్తాలతో నీటిలో వదిలేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసింది హైడ్రా అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి విభాగాలు 2 కూడా. మనం ఇక్కడ చూస్తే చెరువులను కాపాడుకుందాం అంటే ఒక చెరువు దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి పబ్లిక్ అంతా కూడా విజ్ఞానపరంగా అదేవిధంగా వినోదపరంగా కొంత ఆహ్లాదకరంగా ఉండే విధంగా అయితే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పక్కనే మంచి అన్నీ కూడా మంచిగా పెయింటింగ్స్ వేయడంతో పాటు చెరువులను కాపాడుకుందాం అనేది పబ్లిక్ పిలుపునిస్తూ ఈ విధమైనటువంటి రాతలు రాస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి వాకర్స్ ఎవరైతే ఉంటారో ఓపెన్ జిమ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇటువైపు కొంతసేపు సేద తీరేందుకోసం అక్కడ కూర్చోవడం కోసం అవసరమైనటువంటి సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయడంతో పాటు ఆ పక్కనే పిల్లలతో కలిసి వచ్చినటువంటి వాళ్ళు పిల్లలు ఆడుకోవడం కోసం ప్లే ఏరియాను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చినప్పుడు పూర్తిగా ఆహ్లాదకరంగా భావించే విధంగా, ఆహ్లాదకరంగా వాళ్ళు గడిపే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే చేశారు. మనం చూడొచ్చు బతుకమ్మ కుంటకు ఏదైతే పేరుందో అది సార్థకమయ్యేలా అదేవిధంగా అదంతా కూడా కనిపించే విధంగా ఆ బతుకమ్మలను తీసుకొని మహిళలు వస్తున్నటువంటి ఆ చిత్రాలను అన్నింటినీ కూడా పెయింటర్స్ వాటిని అందంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా రేపు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించడం ద్వారా ఈ చెరువునంతా కూడా ఇక్కడ ఉండేటువంటి అప్పటి నుంచి ఈ చెరువు ప్రారంభం కానుంది. అప్పటి నుంచి వాకర్స్ కానీ అదేవిధంగా బతుకమ్మ ఉత్సవాలు జరిగేటువంటి దసరా వరకు వరుసగా జరిగేటువంటి బతుకమ్మ ఉత్సవాలు కానీ అన్నిటినీ కూడా ఇక్కడ జరుపుకునేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లను మాత్రం ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా సంయుక్తంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.